ఐక్యత జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ సిద్ధం సిద్ధం సమ్మెకు సిద్ధం 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 సమ్మెకు సిద్ధం 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 సమ్మెకు సిద్ధం 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 సమ్మెకు సిద్ధం हमारे मांगे नहीं दिए तो बस का पहिया नहीं चलेगा हमारे मांगे नहीं दिए तो बस का पहिया नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा बस का पहिया नहीं चलेगा नहीं चलेगा ప్రకటించడం జరిగింది। మరి ప్రభుత్వం వచ్చి 30 నెలలు గడుస్తుంది। మరి మళ్ళీ ఈ కమిటీ అనేది కాలయాపన కోసం చేసినటువంటి కమిటీగా మేము భావిస్తున్నాం। మరి ఈ కమిటీ తోటి మరి పొన్నం ప్రభాకర్ గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు మరి నా పరిధిలో లేదు 2 అంశాలు నా పరిధిలో మిగతా అని నేను చేస్తా అని చెప్తున్నాడు। మరి మాకు కావాల్సిన ప్రధాన డిమాండ్లే అవి। మరి అవి కాకుండా మిగతా అంశాలు ఏముంటాయి వారి పరిధిలో, మరి వారి పరిధిలో లేని కమిటీ పరిధిలో ఎట్లయితాయి? మరి వాళ్ళతోటి ఇది కాలయాపన కమిటీగానే మేము దీన్ని సిరిసిల్ల డిపో జేఏసీ తరఫున ఖండిస్తూ ఉన్నాం। ఇంకొకటి మా రాష్ట్ర జేఏసీ చేసినటువంటి చర్చలు విఫలమైనందువలన రాత్రికి రాత్రి మరి నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది। దానిలో భాగంగా మేము ఏం కొత్తగా కోరికలు ఏం లేవు, మా డిమాండ్స్ కూడా కావు, ఇవి డిమాండ్స్ కాదు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలనే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చమని అడుగుతున్నాం। వారికి మాకు ఎటువంటి శత్రుత్వం లేదు, ఇది ప్రభుత్వం కదా। మరి ప్రజాప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయని మేము భావిస్తున్నాం। మరి ఇట్లా రోడ్లకు ఎక్కే పరిస్థితి కానీ మాకేం అట్లాంటి అవసరం లేదు। సమస్యలు పరిష్కారమైనాక మేము రోడ్ల మీద పడి మా డ్యూటీలు మేము చేసుకుంటాం, రోడ్ల మీద పడాల్సిన అవసరం కూడా మాకు లేదు। మరి ఏదైతే ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం, అది దాదాపుగా 90% పూర్తయిపోయినది। కేవలం అపాయింటెడ్ డేటు ప్రకటిస్తే సరిపోతుంది। మరి 2021, 2025 వేతన సవరణ 2 ఇస్తామని వాళ్ళే ఎంబడే 2 వేతన సవరణలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన హక్కులు కల్పిస్తామని చెప్పారు। అవి కల్పించినాక మాకు ఎటువంటి అది లేదు, మేము మా డ్యూటీలు మేము చేసుకుంటాం, మా సమస్యలు పరిష్కరిస్తానని ఆశిస్తున్నాం। దీనికి మేము సిరిసిల్ల డిపో జేఏసీ పక్షాన మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యాచరణ సిద్ధం చేసి ఒకవేళ పరిష్కారం కానిచో ఏ పిలుపునిచ్చినా మేము డిపో తరఫున మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తాం। మేము సమ్మెలోకి వచ్చినాము। ఇది ఇప్పుడు మొదలుపెట్టిన సమ్మె కాదు, ఎప్పటి నుండో మా డిమాండ్స్ చెప్తూ ఉన్నాము, కానీ వాళ్ళు అంతగా పట్టించుకోలేకుండా మమ్మల్ని కేర్లెస్గా చూస్తున్నారు। అందుకే సమ్మెలోకి వచ్చినాము। మేము ఎలాంటి వేరే చర్యలు ఏం చేయకుండానే సామరస్యంగానే సమ్మెలో పాల్గొని ఈ సమ్మెని విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాము। వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నాను। జై జేఏసీ।